హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థలకి ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వాస్తవానికి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి మరియు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఆ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి బై ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మహబూబ్ నగర్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ మహబూబ్ నగర్ స్థానిక సంస్థలకి సంబంధించి ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు నిలబడబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతా ఉంది. అయితే మనకు మాత్రమే ఎక్స్క్లూజివ్ గా తెలిసిన సమాచారం ప్రకారం మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ అయినటువంటి మన్నే జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. వాస్తవానికి మన్నే జీవన్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేద్దామని అనుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం వంశీచంద్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నట్టుగా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా చేవెళ్ల బహిరంగ సభలో ఏదైతే వంశీచంద్ రెడ్డిని లోక్సభ అభ్యర్థిగా ప్రకటించేశారు. సో ఇక ఇప్పుడు స్థానిక సంస్థల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అందరు కూడా ఇక మన్నే జీవన్ రెడ్డి వైపే దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవానికి ఈ ఏదైతే ఈ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సీట్ ని ఫస్ట్ ఏదైతే ఎలక్షన్ కి ముందు చిన్నారెడ్డికి హామీ ఇచ్చినట్టుగా మనకు తెలుసు. అక్కడ చిన్నారెడ్డికి ఫస్ట్ వనపర్తి టికెట్ ఇచ్చారు ఎలక్షన్స్ కి సంబంధించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి. అయితే అక్కడ చిన్నారెడ్డికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆర్థికంగా అంత పరిపుష్టిగా లేడు, ఆర్థికంగా సరిపోలేడేమో అని అనుకొని కాంగ్రెస్ అధిష్టానం చిన్నారెడ్డిని డ్రాప్ చేసి మెగారెడ్డికి అక్కడ టికెట్ కేటాయించింది. మెగారెడ్డి ఆ ఎలక్షన్స్ లో గెలిచాడు. అయితే ఇప్పుడు చిన్నారెడ్డిని ఏదైతే జనరల్ గా ఫస్ట్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపిస్తామని అనుకున్నారు, కానీ వివిధ సమీకరణాల వల్ల చిన్నారెడ్డిని అక్కడికి పంపలేకపోయినారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా చేద్దామంటే మనకి ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ కూడా తెలుసు, స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీగా పోటీ చేయడం అంటే ఆర్థికంగా మళ్ళీ తలకు మించిన భారమే అవుతుంది. ఇంచుమించుగా ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతా ఉందో అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల నుంచి పోటీ చేద్దామన్న అంతే ఖర్చు అవుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో వివిధ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు మనకు బాహాటంగానే చెప్తా ఉన్నారు. సో అందువల్ల చిన్నారెడ్డిని అక్కడ ఎమ్మెల్సీ నుంచి కాకుండా ఎమ్మెల్సీగా ఇవ్వనప్పుడు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వనందుకు కాస్తంత అసంతృప్తి చెందుతాడేమో ముందుగానే భావించే చిన్నారెడ్డిని తనకు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా పంపించడం జరిగింది. గత 2-3 రోజుల కిందటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డికి బాధ్యతనిస్తూ. సో ఇక అక్కడ మన్నే జీవన్ రెడ్డికి రూట్ క్లియర్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మన్నే జీవన్ రెడ్డి ఆర్థికంగా ఎంతో పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి. మనకు రాజకీయంగా అంటే అక్కడ జిల్లా నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా. సో ఈ మళ్ళా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆ డిస్టిక్ లో చాలా మంచి పేరు ఉంది రాజకీయంగా సామాజికంగా. సో అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం మన్నే జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. అదే విధంగా మన్నే జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తూ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత కూడా అటు జీవన్ రెడ్డికి అప్పగించినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే వంశీచంద్ రెడ్డి కూడా ఆర్థికంగా అంతగా పరిపుష్టమైన వ్యక్తి కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా లాయలిస్ట్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తను కూడా తన కల్వకుర్తి టికెట్ ని కసిరెడ్డి నారాయణ రెడ్డి కోసం తను కూడా త్యాగం చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి ఇప్పుడు ఎంపీగా టికెట్ ఇస్తున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. సో అందు గురించే అక్కడ ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించుకుంటూ తను ఎమ్మెల్సీగా గెలిపించే బాధ్యతను రెండింటినీ కూడా అక్కడ జీవన్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ మరియు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ అక్కడ వంశీచంద్ రెడ్డికి ఎంపీ టికెట్ అనేది ఎంతవరకు కరెక్టో ఇక్కడ జీవన్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడబోతున్నాడనే సమాచారం కూడా అంతే కరెక్ట్ అని నేను విశ్వసిస్తా ఉన్నాను. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. జీవన్ రెడ్డి మరి ఆర్థిక బలానికి తగ్గట్టుకునే వ్యక్తి మరి బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారో చూడాలి. మరి బీఆర్ఎస్ ఎవరైనా అభ్యర్థి నిలబెట్టబోతుందా లేదా? ఎందుకంటే ఈ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ, తను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. మరి అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకేమైనా సహకారం అందుతా ఉందా? అందే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అక్కడ జిల్లా రాజకీయ వర్గాల్లో
జోరుగా చర్చ సాగుతా ఉంది. చూడాలి మరి, ఎందుకంటే జీవన్ రెడ్డికి అక్కడ రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా చెలాకీగా ఉండే వ్యక్తి. డెఫినెట్ గా తను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది ఎంపీటీసీలను లాగే ప్రయత్నం చేస్తాడు. డెఫినెట్ గా అందులో సఫలీకృతుడు అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి ఏది ఏమవుతుంది. అంటే మహబూబ్ నగర్ నుంచి ఎవరెవరు కంటెస్ట్ చేయబోతున్నారు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.